ఏర్పాటు చేసేటువంటి సభ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి సందేశించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చిన్న విషయాలు 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, ఈరోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతాం. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమానమైనటువంటి హక్కుని, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలు అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనందరం మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్తు. పొరపాటున భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేస్తూ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చారు. ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈనాడు సమావేశం నుంచి అంది వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసమే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ప్రజల నుంచి ఏమాత్రం పట్టించుకోలేటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేరుతో బురదలేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకే వాస్తవాన్ని మీ అందరి ముందు ఉంచి మీ ద్వారా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని లెక్కలతో సహా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకుని మిత్రులను ఆలోచన చేయండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ శోభల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయలని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లను బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసిండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేసాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు. రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారా అని ఆశ్చర్యమైనటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాలు. అంతేకాదు మిత్రులారా, అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని, సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి
బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్కి వారి అకౌంట్లో డబ్బులు వేశాం. అంతేకాదు అధ్యక్షులారా, రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేసి వారి ఇన్సూరెన్స్ కోసం దాదాపు 42 లక్షల మంది రైతాంగ సోదరులకి 2,181 కోట్ల రూపాయలతో రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ చేశాం. రిలీఫ్ మెజర్స్ సబ్జెక్ట్ 10 సంవత్సరాల పంట నష్టం జరిగితే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆనాటి నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. మన ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్క నెట్టి దాదాపు 260 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు. పవర్ సబ్సిడీ స్వేచ్ఛ రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో 29 లక్షల పంపు సెట్లకి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకి ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం విద్యుత్ శాఖకి రైతుల పక్షాన కట్టిందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తాను.